కత్తెర పెట్టుకొని తిరుగుతుండంటే ఎక్కడ కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్ ఉంటే పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఈయన సీఎం అంటే కటింగ్ మాస్టర్, రిబ్బన్లు కట్ చేసి కటింగ్ మాస్టర్. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కేవలం కేసీఆర్ కట్టిన పథకాలకు కార్యక్రమాలకు రిబ్బన్లు కట్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడు, మూసీ కడతా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలి. అంబర్పేటలో దగ్గర 3-4 వేల ఇండ్లు గులగొడతాడట. 3-4 వేల ఇండ్లు గులగొట్టి అంబర్పేటలో మూసీ కడతా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొత్తం పని కేసీఆర్ గారు చేసింది కదా. శుద్ధి కేంద్రాలు కట్టినాం, బ్రిడ్జిలు మంజూరు చేసినాం, గండిపేటకు నీళ్లు తెచ్చే సౌలత ఏర్పాటు చేసినాం. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, 2 దిక్కుల మూసీకి మంచిగా బందోబస్తుగా రోడేసి అందులో ఏమన్నా చిన్న చిన్న ఆక్రమణలుంటే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఉన్నాయి, అవి వాళ్ళకి ఇచ్చి మెల్లగా వాళ్ళను బుదిరెక్కిచ్చి దగ్గరుండి జర్ర పని మంతుని లెక్క పనిచేస్తే 1,50,000 కోట్లు కాదు 16,000 కోట్లలో ఒడగొట్టచ్చు కథంతా. 16,000 కోట్లలో ఒడిచిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావా రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నా మీద కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? ఎందుక 1,50,000 కోట్లు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. అరే నేనేమన్నా నువ్వు చెప్పు విషయం చెప్పంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో, మరి మస్తుగా నరికినావు కదా, నెలకు 2,500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, 2.5 ఏళ్ళు అయిపోయా, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే లాగుల తొండలు ఇడిచి పెడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అంటివి, అత్తకు 4,000, కోడలకు 2,500 అంటివి, ఏమైరా బాయ్ అన్నావు అనుకో, ఏమంటాడు? పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక ఈ మధ్యన కొత్తది ఒకటి నేర్చిండు, ఏమంటుండు? ఇంత సిగ్గులేనోడంటే, ఇంత సిగ్గులేనోడు ఎవరిని చూడలేను నేను. ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావుని చూసిన, రాజశేఖర రెడ్డి గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రోషయ్య తాతను చూసిన, ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డిని చూసిన, మన నాయకుడు కేసీఆర్ గారిని చూసిన, ఇక ఇప్పుడు ఈ సన్నాసిని చూస్తున్నా. ఏమంటుండ ఆయనే? మన చూడురు మీరు, ఆదిలాబాద్ వేయండి, ఆదిలాబాద్ పోయి ఏమంటాడు? అక్కడ లేడీస్ ఉన్నారు అందరు కింద, ఆ సోయి కూడా లేదు ముఖ్యమంత్రికి. ఎంత కండలు తిరిగిన మొనగాడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తా అడువా అంటే మాకు ఎరకలేదా? పిల్లలు ఎట్లా పుడతారు, ఎన్ని నెలల్లో పుడతారు మనకు తెలియదా? మాకు కూడా ఎరికే 9 నెలల్లో పుడతారు పిల్లలు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికేరా భయ్, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేనేం అనలే మళ్ళా సుమా. 30 నెలల్లో పుట్టిరా లేదా మరి? నువ్వు చెప్పిన పథకాలు ఒక్కటన్నా పుట్టిందా మరి? ఏమనాలి నిన్ను? నేను అనలేదురా భయ్, నువ్వు లేనిపోయి విడ అంటే గింత చిల్లర భాష మాట్లాడచ్చా, గింత గలీజ్గా మాట్లాడచ్చా? మాకు తెలియదా? ఎన్ని కథలు పడ్డావు నువ్వు ఆ రోజు, ఎన్ని అబద్ధాలు చెప్పినావు, ఏం నరికినావు? దళితులకు కేసీఆర్ గారు దళిత బంధన్ పెడితే 10 లక్షల రూపాయలు ఇస్తే అవి ఏం సరిపోతాయి? 12 లక్షలు ఇస్తా అన్నావు. ఒక్కనికన్నా 12 పైసలు ఇచ్చినావా? మా ఆడపిల్లలకు చెప్తీవి కదా, కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అక్క మీరు వేసుకున్న బంగారం వాడిచ్చిందేనా? నేను అప్పుడే చెప్పిన, తులం బంగారం కాదు మెడల పుస్తల తాడు ఎత్తుకపోతాడు వీడని చెప్పిన. నేను దొంగ, అంత దొంగ. కానీ కొంతమంది నమ్మిరు, తప్పిదారి నమ్మిరు ఊళ్ళల్లో. పాపం హైదరాబాద్లో నమ్మలే మీరు, అంబర్పేట వాళ్ళు బాగా హుషారు, మీరు అస్సలే నమ్మలే. లంగల్ కాంగ్రెస్ వాళ్ళు గెలినేడ నమ్ముతామని మీరు నమ్మలే. మీరు బీజేపీ వాళ్ళనే తరిమి కొట్టిరు. ఇక్కడ ఇదివరకు పెద్ద నాయకులు అనుకుంటే ఉరికిచ్చి కొట్టిరు మీరు. ఆఖరికి ఆయన పోటీ చేసేందుకు కూడా భయపడి పార్లమెంట్కి పోతాడు పాపం. ఆయన అసెంబ్లీకి పోటీ చేసేందుకు కూడా భయపడుతుండగా అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మీరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళను, కానీ ఊర్లలో నమ్మిరు పాపం. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. ఇలా 2 లేదు 3 లేదు 1 లేదు 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు. ఎగ్గొట్టుడే కాదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఎంత ఘోరం అంటే, ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది, మంత్రివర్గ సమావేశం. నేను అడిగిన మన పార్టీ తరఫున, రాష్ట్రంలోని రైతుల తరఫున, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేషజానికి ఓకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలి అనుకోకు. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది.
ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతుండ్రు, ఓదికు వడదెబ్బకు చస్తున్నారు, ఓదికు నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకోజరా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను అనుకున్న దబ్బన చూస్తాడేమో, చూసి ఏమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాత. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానానంగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట.